దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఆలస్యంపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విమానయాన సంస్థలపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యమే ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఆలస్యానికి కారణమని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు రాహుల్. కేంద్రం తీరు వల్ల భారతీయులు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటిలాగానే ఈ నిస్సహాయతకు సాధారణ పౌరులే మూల్యం చెల్లిస్తున్నారని అన్నారు. ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండేందుకు విమానయాన రంగంతో సహా అన్నింట్లోనూ న్యాయమైన పోటీ ఉండాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై పార్లమెంట్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు నోటీసులు ఇచ్చారు. ఇండిగో విమానాల్లో అంతరాయం వల్ల దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దీనిపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. గత 4 రోజులుగా ఇండిగో విమానాల సర్వీసుల్లో గందరగోళం కొనసాగుతోంది. నిర్వహణ లోపాల వల్ల అనేక విమానాల రద్దు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ కూడా దాదాపు 450కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది.